పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు దాదాపు 12 మందిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ నాయకులు పోచారం ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటి ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో శ్రీనివాస్ రెడ్డిని కలిసేందుకు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆందోళనకు దిగిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసినా పోలీసులు మాత్రం కేసు పెట్టలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతాడని అనుకోలేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజు కేసీఆర్ వెంటే పోచారం ఉన్నారన్నారు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే పార్టీ మారతాడని ఊహించలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి తన నియోజకవర్గంలో చేసినట్లు ఆయనే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారన్నారు. పార్టీలో కూడా ఎక్కడ ఆయనకు గౌరవం దక్కలేదన్నారు. ఏదో బలహీనత ఆకర్షించడం వల్లే పార్టీ మారాడని ఆరోపించారు. పార్టీ మారి ఆయన అప్రతిష్ట మూట కట్టుకున్నారని విమర్శించారు. పోచారం గారు పార్టీ మారడం అనేది మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు ఓపిక్గా అదే కుర్చీలో. నేనే మధ్యలో ఉన్నా, కొంచెం రెస్ట్ తీసుకోండి, వెళ్ళి మీరు ఎంతసేపు కూర్చుంటారు ఇక్కడ అంటే కూడా కూర్చొని ఉన్నారు సాయంత్రం వరకు. వారే చెప్పారు కేసీఆర్ గారిని, అన్న ఏమి కాదు, ప్రజలు మళ్ళీ మననే కోరుకుంటున్నారు. ఈ ఫలితాలు భారతదేశంలో ఇవాళ రెండింటి మీద ఎన్నికలు జరిగినాయి. 2000 చూపించి ఇది పట్టుకుంటావా అని అడిగినారు. మోడీ వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా, మోడీ ఎన్డీఏ కూటమి వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా అన్న దాన్నే చూసారు ప్రజలు. ఇంకోటి మధ్యస్థం అనేది చూడలేదు. దానివల్ల ఈ ఫలితాలు వచ్చినాయి. అక్కడ ఒరిస్సాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, తటస్థంగా ఉందామనుకున్న పార్టీలను ఈసారి ప్రజలు తీసుకోలేదు. అంత తీవ్రంగా ఈ రెండు వాదనల మధ్యన యుద్ధం జరిగింది. కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిలబడి ఉంటే చాలు, మళ్ళీ మనదే 100 సీట్లతోని అనే మాట కూడా స్పష్టంగా వారు నా మాట్లాడి చెప్పిపోయినారు. కానీ మరి ఏ బలహీనతలో ఏవి వారిని ఆకర్షించినాయో, వారు ఏదైతే చెప్పినరో ఇప్పుడేదో మీడియాలో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది నాకు. ఏదో వ్యవసాయం గురించి వెళ్ళిపోయినా, రైతుల గురించి పోయినా అని అన్నారు, ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినా అన్నారు. వారే చాలా సందర్భాలు చెప్పారు, అన్న నా నియోజకవర్గంలో రేపు ఎవడొచ్చినా ఇంకొక పైసా పని చేసి అక్కర్లేకుండా అన్ని పూర్తి చేసినా, ఈ సహకారంతో అంత అభివృద్ధి చేసిన, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి 10 ఏళ్లు సహచరుడిగా ఉన్నారని, పార్టీ మార్పుపై విషయం తెలుసుకునేందుకు అక్కడికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారన్నారు. ఏదో చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. బాల్కసుమన్ వెళ్లేసరికి రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నాడని, అందుకే అరెస్టు చేశారన్నారు. బేషరతుగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మా మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్కసుమన్తో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. వారిని నేరం చేయాలి. వారు ఎక్కడిని ఊరి మీద దాడి చేయడానికి పోలే, లేకపోతే ఇంకోటి ఏదో చట్టబద్ధంగా చర్యలు చేయడానికి పోలే. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు
10 ఏళ్ళు కలిసి ఉన్న సహచరుడిగా పెద్ద మనిషిగా వారిని గౌరవించారు కాబట్టి వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయిండేమో మాట్లాడొద్దాం మనం కూడా, మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు, ఏ కారణం చేత వచ్చిందో ఏం జరిగింది అని చెప్పి తెలుసుకున్నామని చెప్పి ఆతృతను ఉత్సాహంతో పోయినట్టున్నారు. అది మన ఇల్లు అనే భావనతోని, మన నాయకుడు అనే భావనతోని. కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారట. ముఖ్యమంత్రిని ఇల్లు చేస్తానికి ఎవరు కూడా చేయరు. మేము వెంటనే హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అంటూ విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కీలకమైన శాఖలను తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని అభద్రతా భావంతో బతికేలా చూస్తున్నాడని మండిపడ్డారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మూల్చింతలపల్లి గ్రామంలో ఓ గిరిజన మహిళపై జరిగిన దాడి బాధాకరమన్నారు. రాష్ట్రంలో భద్రత, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజానికి దేశంలో హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం, మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కొల్లాపూర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది ఇప్పటికే. మిత్రులారా, కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసు వాళ్లకు ఆ విషయం మీద వారం రోజులుగా